ఆషాఢ మాసానికి స్వాగతం పలుకుతూ మా ఇంటి ద్వారలక్ష్మి అండి. అయితే మనకి ఈ సంవత్సరం ఆషాఢ మాసం అనేది 2026 జూలై 14న ప్రారంభమై ఆగస్టు 12తో అయితే ముగిస్తుంది. మనకి అందరికీ తెలిసిందే ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏవి అంటే తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, ఆషాఢ అమావాస్య అనేవి ప్రత్యేకమైన రోజులు. ఈ మాసంలోనే మనకి అమ్మవారి బోనాలు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయన్నమాట. అయితే మనకి జూలై 24 శుక్రవారం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. గురు పౌర్ణమి మనకి జూలై 30th అయితే గురువారం వస్తుంది. అలానే ఆగస్టు 12 బుధవారం ఆషాఢ అమావాస్య అన్నమాట. అయితే ఈ ఆషాఢ మాసం ఏంటి, ఈ ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. అందరికీ మన ఛానల్కి అయితే వెల్కమ్ అండి. తెలుగు క్యాలెండర్లో 4వ నెల మనకి ఈ ఆషాఢ మాసం అన్నమాట. ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు అయితే చేయరు. దీన్ని మనం చెడు నెల అనరు, కానీ చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఈ మాసంలో ఏ పూజ చేసుకున్నా చాలా మంచిదన్నమాట. ఆషాఢ మాసంలో సూర్యుడు మకర రాశి వైపు మారుతాడు. దీన్ని దక్షిణాయనం అంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్లకైతే ప్రత్యేకంగా అయితే పూజ చేసుకుంటారు అన్నమాట. తెలంగాణలో లస్కర్ బోనాలు ఈ మాసంలో అయితే చేసుకుంటారు. ఈ బోనాలు అనేవి చాలా బాగా జరుపుకుంటారనమాట. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్లలు తమ 5వ గుర్తుగా ఉన్న గోరింటాకును అయితే పెట్టుకుంటారు. అది ఎందుకు అనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. గోరింటాకు అనేది మహిళ అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం అండి. దీన్ని ఎక్కువగా పెళ్ళిళ్ళు, పండుగలు, సందర్భాల్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ మాత్రమే కాకుండా దీని వెనుక చాలా శాస్త్రీయ కారణాలు, ఆధ్యాత్మికంగా చాలా కారణాలు అయితే ఉన్నాయి. చాలామందికి తెలియదు, కానీ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా మంచి. ఆషాఢ మాసం అనేది తెలుగు నెలలో ఒకటి. ఈ మాసం వర్ష ఋతువుతో అయితే ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ సీజన్లో దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం ఒక అలంకారం మాత్రమే కాదండి, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఆరోగ్యం చాలా బాగుంటుంది. గోరింటాకులో శరీరాన్ని చల్లబరిచే గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. దీన్ని పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. గోరింటాకు ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అలానే ఆరోగ్య నిపుణుల ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది మన శరీరంలో బాగా జరుగుతూ ఉంటుంది. గోరింటాకులో బోలెడన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గజ్జి, తామర ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా అనేది ఇది కాపాడుతుంది. అలానే మనకి పీరియడ్స్ టైంలో వచ్చే సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉంటాయి కదా, వాటిని కూడా దూరం చేస్తుందని అయితే మనకి తెలుస్తుందన్నమాట. ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క మహిళ ఈ గోరింటాకుని పెట్టుకుంటారు. తన భర్త సౌభాగ్యంగా ఉండాలి అని ప్రతి మహిళ భావిస్తూ ఈ గోరింటాకు పెట్టుకుంటారు. అట్లానే పెళ్లి కాని అమ్మాయిలు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి భర్త వస్తాడని కూడా నమ్ముతూ ఉంటారనమాట. అంత గొప్ప అర్థం అనేది గోరింటాకు పెట్టుకోవడంలో ఉంది. చాలామందికి తెలియదు ఈ విషయం. అలానే గోరింటాకు పెట్టుకుంటే మన శరీరం చల్లబడుతుంది. అలానే చేతులు కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా మన హిందువులు పసుపు, కుంకుమ, గోరింటాకును మహిళా సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారనమాట. అందుకోసమని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోరింటాకు అయితే పెట్టుకోండి. అయితే మన హిందువుల్లో ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి అయితే వెళ్తూ ఉంటారనమాట. అది ఎందుకు అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి రావడం సహజం అన్నమాట. అది ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారం అన్నమాట. ఈ మాసంలో వానలు పడడం వలన కొత్తగా పెళ్ళైన దంపతులు కలిసి ఉంటే గర్భం వచ్చే అవకాశం ఉంటుందని, అలా జరిగితే వేసవి కాలంలో ప్రసవం జరుగుతుందని, అయితే ఆ సమయంలో ఎండలు అనేవి ఆ తల్లి పిల్ల తట్టుకోవడం చాలా కష్టమని ఈ మాసంలో
భార్యాభర్తలు దూరంగా ఉంటే మంచిది అని ఈ ఆచారం వచ్చింది అని అయితే చెప్తున్నారు. అలాగే ఈ మాసంలో అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేస్తే వారిద్దరి మధ్య గొడవలు వస్తాయని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొంత దూరం అవసరమని పెద్దలు భావిస్తూ ఉంటారన్నమాట. అందుకోసమని ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మధ్యన ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి అని ఈ ఆచారం వచ్చిందని అయితే చెప్తూ ఉంటారనమాట. అలానే కొత్తగా అత్తారింటికి వెళ్ళిన అమ్మాయిలు భర్తకి దూరంగా ఉండి తమ పుట్టింటి వారి వద్ద ఆనందంగా ఉండడానికి కూడా ఈ ఆచారం అనేది మనకి సహాయపడుతూ ఉందన్నమాట. అలానే వానాకాలంలో మొదలవడంతో రైతులు పొలం పనులకు వెళ్ళేవారు. కొత్త దంపతులు ఇంట్లో ఉంటే పనులకు ఆటంకం కలుగుతుందని కూడా ఇలా చెప్తూ ఉంటారనమాట. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బాగా పూజ చేసుకుంటారు. అలానే తుల ఏకాదశి రోజు స్వామివారిని కూడా చాలా బాగా పూజ చేసుకుంటారండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.